వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా చాలా మంది పేదవాళ్లు ఉన్నారని, వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాలమూరు రెడ్డి సేవా సమితి సరైన వసతి సౌకర్యం కల్పించేందుకు ముందుకు వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి నాలెడ్జ్ సెంటర్ను కేటాయించేలా ఉత్తర్వులు తీసుకొస్తామని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. పాలమూరు రెడ్డి సేవా సమితి 22వ వార్షికోత్సవ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నారెడ్డి మాట్లాడుతూ, సమాజంలో డిమాండ్కు సరిపడ ఉత్పత్తులను పెంచగలిగితే తప్ప ఆర్థిక ప్రయోజనం ఉండదని, ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులైన పాలు, ఆర్గానిక్ ఆహార పదార్థాలకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని తమ పిల్లలను వ్యవసాయంపై ఆసక్తి పెంచుకునేలా చేయటం లక్ష్యంగా పెట్టుకుని రెడ్డి సోదరులు ముందుకు వెళ్లాలని సూచించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు సామాజికంగా, ఆర్థికంగా రెడ్డి కుటుంబాలను బలోపేతం చేసేందుకు ఇటువంటి సంఘాలు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు రెడ్డి సేవా సమితికి అవసరమైన సందర్భంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుతో తాను ఎప్పుడూ ముందు వరుసలో ఉంటానని మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఢిల్లీలో ఒక స్థానాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో కూడా క్రీడల అభివృద్ధికి ప్రత్యేక సలహాదారుడిగా నియమించిందని, ఇప్పటిలాగే కార్మికులకు తాను నిరంతర ప్రోత్సాహం అందించడంతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కూడా కీలక భూమిక పోషిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు తూము ఇంద్రసేనారెడ్డి అధ్యక్షత వహించగా, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, రెడ్డి హాస్టల్ హైదరాబాద్ అధ్యక్షుడు వెంకట రంగారెడ్డి, సేవా సమితి నాయకులు కె బసిరెడ్డి, వి మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేపూరు రాజేందర్ రెడ్డి, కోశాధికారి మల్లు నరసింహారెడ్డి, నాయకులు ధనంజయ రెడ్డి, రాఘవరెడ్డి, వెంకట్రామరెడ్డి, పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రాంతాల రెడ్డి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు శివాని రెడ్డి, సాయి సప్తశ్రీ నాట్యములు అందరినీ అలరించాయి.